ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆ కుటుంబంలో మొదటి సంతానంగా బంగారం లాంటి పాప జన్మించింది. ఇంట్లో లక్ష్మీదేవి వచ్చిందని అంతా సంబరపడ్డారు. కానీ ఆ సంబరం ఆ కుటుంబంలో ఎన్నో రోజులు లేదు. మాట్లాడే వయసు వచ్చినా పాప మాట్లాడకపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కూతురికి మాటలు రావాలని మొక్కని దేవుడు లేడు, తిరగని ఆస్పత్రి లేదు. నాన్న నాకు మాట్లాడాలని ఉంది అంటూ దీనంగా చూస్తున్న ఆ చిన్నారి మౌన భాషని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కూతురికి ఆర్థిక సాయం చేయాలంటూ ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లె గ్రామానికి చెందిన పోతు రాజశేఖర్, కావ్యశ్రీ దంపతులకి 2016లో రిషిత జన్మించింది. ఆరోగ్యంగానే ఉన్న చిన్నారి ఏడాది వయసు వచ్చినా మాట్లాడకపోవడంతో రిషిత తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి పుట్టుకతోనే మూగ చెవుడు ఉన్నట్లు గుర్తించారు. స్పీచ్ థెరపీతో పాపకు మాటలు వచ్చే అవకాశం ఉందంటూ వైద్యులు సూచించడంతో రిషితకు తిరుపతిలో వైద్యం చేయించినా ఎటువంటి లాభం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం పథకం అడిప్ స్కీమ్ కింద అవకాశం ఉండడంతో దరఖాస్తు చేసుకున్నారు. డిప్ స్కీమ్ కింద తల లోపల క్యాక్టర్ ఇంప్లాంట్ మిషన్ వేశారు. ప్రతి నెల 1000 వెచ్చించి 2 ఏళ్ల పాటు స్పీచ్ థెరపీ అందించాల్సి ఉంటుంది. సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప పాప మూగ గొంతుకు మాటలు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు కోసం రోధిస్తున్నాడు. పాపపై కరుణతో హృదయమున్న దాతలు సహకరించాలని వేడుకుంటున్నాడు. చిన్నారి రిషితకు వైద్యం చేయించే క్రమంలో తండ్రి రాజశేఖర్ తరచూ ఆస్పత్రులకు తిరగాల్సి వచ్చింది. ఓ బిల్డర్ వద్ద సూపర్వైజర్ గా పనిచేసుకునే రాజశేఖర్ తరచూ బిడ్డను ఆస్పత్రులకు తీసుకువెళ్తున్న క్రమంలో ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మినా అప్పులు తీరలేదు. ప్రస్తుతం రేకుర్తిలో ఉంటున్నారు. రిషిత మాట్లాడాలంటే కుడి చెవికి 7.5 లక్షల విలువైన న్యూక్లియర్ 8 మిషన్, ఎడమ చెవికి 1.5 లక్షల మరో మిషన్ అవసరముంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమకు ఆర్థిక సహాయం చేయాలని రాజశేఖర్ కోరుతున్నాడు. మా పాప రిషిత పుట్టుకతోటి చెవిటి మూడు. పాపకు పుట్టుకతో 100% లాస్ ఉంది. అప్పుడు సర్జరీ ఇప్పించాము కాక్లర్ ఇంప్లాంట్ 2019లో. మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే 2022లో చేయించాను. 2023లో పైన మిషన్ చెడిపోతే కొత్త మిషన్ కి ఒక దాత హెల్ప్ చేస్తానంటే నమ్మి మా భార్య మంగళసూత్రం అమ్మి 1 లక్ష అడ్వాన్స్ పే చేశాను. ఆ దాత హెల్ప్ చేయను అన్నారు. ప్రతి నెల 19,000 కట్టాలి, పాపకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. ప్రతి నెల 30,000 కావాలి. ఎవరైనా దాతలు ఉంటే దాతల సహకారం కోసం చేస్తుంది.